శివమహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 15 చాప్టర్లో 46 శ్లోకాల నుంచి ఎప్పుడైతే సతీదేవి తీవ్రమైన తపస్సు చేసి ఆ నందా వ్రతాన్ని చేసి ఆ తపస్సులో లీనమైపోయిందో అది చూసి అంటే లోక హితార్థమై రూపం లేని పరమాత్మ రూపం తీసుకుని ఆ లీలలు చేస్తున్న కారణంగా ఆవిడ్ని దర్శించుకోవటానికి సకల ఋషిగణములు దేవతలు అందరూ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తారు. ఆ పరమేశ్వరుణ్ణి దేవతలందరూ కలిసి ఇలా స్తుతిస్తున్నారు. సకలానికి మూలం నువ్వు, అలాగే రూపం లేనివాడివయ్యి నిరాకారంగా ఉన్నప్పటికీ కూడా బహురూపాలు తీసుకుంటున్న వాడివి, అన్నిటికీ పరమంగా ఉన్నవాడివి, అనంతమైన శక్తితో ఎప్పుడూ ఉంటున్నవాడివి, ప్రతి లోకానికి కూడా కారణమైన వాడివి, ఆధారమైన వాడివి, సర్వానికి సాక్షిగా ఉండి సర్వవ్యాపిగా ఉన్నావు. అటువంటి నీకు మేము నమస్కరిస్తున్నాము అని నమ ఆత్మప్రదీపాయ నిర్వాణ సుఖ సంపదే జ్ఞానాత్మనే నమస్తేస్తు వ్యాపకాయేశ్వరాయ చ. స్వయం ప్రకాశ అంటే కొన్ని ప్రకాశాలకి ఇంకోటి ఆధారమై ఉంటుంది, వాటి వల్ల అవి ప్రకాశిస్తుంటాయి. కానీ ఇక్కడ ఆ ప్రకాశానికి మూలమైన వాడు తనకి తానే తప్పితే ఇంకా ఏది ఆధారం కాకుండా ఇంకా ఏది తనకి అవసరం లేకుండా ఉన్నవాడు స్వయం. అటువంటి ప్రకాశమానంగా ఉన్నావు, పైగా ఎలా ఉన్నావు అంటే నిర్వాణంగా ఉన్నావు, అతీతంగా ఉన్నావు, సమస్త స్వరూపాల్లో ఉన్నది నువ్వు, సంపత్తికి కారణం నువ్వు, సంపత్తికి మూలం నువ్వు, ప్రతిదీ నువ్వు, జ్ఞానమైన ఆత్మ. ఇప్పుడు ఆత్మ రూపంలో సర్వజీవుల్లోనూ ఉన్నాడు అంట. ఇక్కడ జ్ఞానాత్మ అంటారు. జ్ఞానాత్మ అంటే ఏంటి? ఆత్మ గురించి పూర్తిగా తెలిసినవాడు ఎవరు? పరమాత్మ ఒక్కడే. పరమాత్మ ఆత్మరూపంలో సర్వ చరాచర సృష్టికి మూలమైన సకల సృష్టిలో ఎప్పుడు సర్వవ్యాపిగా ఉన్న ఆ పరమాత్మను మళ్ళీ జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటే కానీ అది మనకి గోచరించదు అంటారు. జ్ఞానాన్ని ఆధారం చేసుకుని వికారరహితంగా ఉంటే కానీ అది మనకి అర్థం కాదు ఆ తత్వం అంటారు. ఇక్కడ ఎప్పుడూ ఒకేలాగా ఉంటున్న పరమాత్మ జ్ఞానానికి సారభూతంగా ఉన్నాడు, సర్వ వ్యాపించి ఉన్నాడు. ఇక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ అని కాకుండా ప్రతి దాంట్లో కూడా అంతలాగా ఉన్నాడు, వ్యాపించి ఉన్నాడు. అటువంటి ఈశ్వరుడికి మేము నమస్కరిస్తున్నాము అని. నైష్కార్మేణ సులభ్యాయ కైవల్య పతయే నమ పురుషాయ పరేశాయ నమస్తే సర్వధాయ చ. నిష్కామ కర్మలు, ఎలా అయితే కర్మలు చేస్తూ ఉంటాం, కొన్ని కోరికలతోనే చేస్తూ ఉంటాం. పోనీ ఆ కోరిక తీరిపోయాక ఆపేస్తామా అంటే ఆ కోరిక తర్వాత ఇంకో కోరిక, ఆ కోరిక తర్వాత కూడా కదా, ఆ కోరిక మధ్యలోనే ఇంకో కోరిక వస్తూనే ఉంటుంది. ఇది ఎప్పుడూ తరగని గనిలాగా మనకి కోరికలు వస్తూనే ఉంటాయి పరంపరగా. కానీ ఎలా అయితే కర్మలు చేస్తూ 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 ఇప్పుడు మనకి గ్రంథాలన్నీ చదివేసి మళ్ళీ బోల్డ్ విద్యలు అభ్యసించేసి బోళ్ళ దగ్గర శిష్యధికాలు చేసేసి అన్ని చేసి అంత లేదు, పైగా అంత లేదు మనకి, మనం పరిమితి కాలానికి వచ్చాం. పైగా ఇవన్నీ అందుబాటులో ఉన్నప్పుడు కూడా మన పరిమితి అంత లేదు కాబట్టి మనం అది చెయ్యలేము. మన కర్మలు చేస్తూ చేస్తూ కూడా ఆ స్థితికి చేరుకోగలం ఎప్పుడు? సకామ నుంచి, అంటే కోరికతో చేసినా సరే సత్కర్మలు చేస్తూ ఆ పరమాత్మ కొన్ని విధాలుగా పూజించుకోవటం, కొన్ని క్రతువుల ద్వారా మనం అలా ఆచరిస్తూ ఆ భావన యుక్తంగా చేస్తూ చేస్తూ కూడా సకామ అంటే కోరిక నుంచి కోరిక లేని స్థితికి, నిష్కామ స్థితికి చేరుకోవటము. అందుకే నిష్కామ కర్మల ద్వారా ప్రాప్తింపబడే ఆ కైవల్యపతికి నమస్కారం. అంటే కర్మలు చేస్తూ 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 సకామ నుంచి నిష్కామ స్థితికి చేరుకుని పరమాత్మ ఏకీభావ స్థితిలో ఉంటూ నిత్యము నిరంతరం ఏది చేసినా పరమాత్మకి సమర్పణ భావంతో ఇస్తుంది పరమాత్మ. పైగా ఇది పుచ్చుకుంటుంది పరమాత్మ, నేనన్నది ఏదీ లేదు అన్న భావనలో ఎవరైతే 24 గంటలు 365 రోజులు మోహానికి మాయకి లోబడకుండా ఉండగలరు వాళ్ళకి కైవల్యం లభిస్తుంది. ఆ కైవల్యం ఇచ్చేవాడివి నువ్వు. అందుకే పరమ పురుష పరమేశ్వర, అన్నిటికీ ఈశ్వరుడివి, అన్నిటికీ పరమంగా ఉన్నవాడివి, అన్నీ ఇవ్వగలిగిన వాడివి నువ్వు, ఎందుకు అన్నిటికీ మూలం నువ్వే. అటువంటి ప్రభువు అయిన నీకు మేము నమస్కరిస్తున్నాము. క్షేత్రజ్ఞాయాత్మ రూపాయ సర్వ ప్రత్యయ హితవే సర్వాధక్షాయ మహతే మూల ప్రకృతయే నమ పురుషాయ పరేశాయ నమస్తే సర్వధయ చ. క్షేత్రజ్ఞ, మనకి భగవద్గీతలో చెప్పినట్టుగా క్షేత్రజ్ఞుడు. క్షేత్రం అంటే సకల జీవులు, ప్రతిదీ ఒక క్షేత్రమే. అయితే అందులో క్షేత్రజ్ఞుడిగా చైతన్య శక్తిగా అందరూ శరీరాలు దాల్చి ఉన్నాం, కానీ ఆ శరీరాల్లో చైతన్య శక్తి ఉంటేనే కదలికలు ఉన్నాయి, కొన్ని క్రతువులు చేయగలుగుతున్నాం, కొన్ని ఆలోచించగలుగుతున్నాం,
కొన్ని మాట్లాడగలుగుతున్నావు. సకల క్షేత్రాలు కారణం నువ్వు. అలాగే ఈ క్షేత్రాల్లో ఎలా ఉన్నాడు? ఆత్మస్వరూపంగా ఉండి అలాగా మళ్ళీ అన్నిటికీ సాక్షిగా ఉన్నావు. కర్మలు మళ్ళీ ఈ క్షేత్రంతో, ఈ శరీరంతో చేస్తున్నావు. అన్నిటికీ ఆధారమైన వాడు మూల ప్రకృతి అటువంటి నీకు నమస్కరిస్తున్నాము. అంటే ప్రాకృతి పురుష రూపంలో ఉంటూ ఈటి కలయికతోనే గుణాలతో సంయుక్తంగా సకల సృష్టి ఉన్నది. మళ్ళీ గుణాతీతంగా ఉన్నాడు, అన్నిటికీ పరమంగా ఉన్నాడు ఆ పరమాత్మ. అన్నీ ప్రసాదించేవాడివి నువ్వు, కానీ అన్నిటికీ పరమంగా ఉంటున్న అటువంటి నీకు మేము నమస్కరిస్తున్నాము అని. త్రినేత్రాయేషు వక్త్రాయ సదాభాసాయ తే నమః సర్వేంద్రియ గుణద్రష్టే నిష్కారణ నమోస్తుతే. కారణారహితం అంటే ఇప్పుడు మనం ఎన్ని చేస్తాం? కొన్ని కారణాల వల్లే కొన్ని క్రియలు చేస్తుంటాం, లేకపోతే మనం చెయ్యం. ఇప్పుడు ఒకటి లాభం వస్తుందంటేనే పని చేస్తాం తప్పితే, లేకపోతే మనం అక్కడికి వెళ్ళటం కానీ కొన్ని చేయటం కానీ మనం చెయ్యము. అంటే కారణాలు లేకుండా మనం ఏ కార్యం చెయ్యం. సాధారణంగా పుణ్యం వస్తుందంటేనే చేస్తాం, లేకపోతే అది కూడా చెయ్యం మనం. కానీ ఇక్కడ కారణాల రహితంగా, అంటే సృష్టి చేస్తున్నాడు, పోషణ చేస్తున్నాడు, లయం చేస్తున్నాడు. దీనివల్ల ఏం లబ్ధి పొందుతాడు? సంపూర్ణంగానే ఉన్నాడు. ఒకటి పోయింది లేదు, ఒకటి వచ్చింది లేదు, ఇంకోటి చేర్చుకోవాల్సిన అవసరం కూడా లేనటువంటి వాడు సనాతుడైన పరమాత్మ. కారణరహితంగా త్రినేత్రుడై పంచముఖాలతో సర్వదా జ్యోతిస్వరూపంగా జ్ఞానస్వరూపంగానే ఉంటున్నాడు. అటువంటి నీకు మేము నమస్కరిస్తున్నాము. ఇంద్రియాలు గుణాలు అన్నిటిలో కూడా ఆ పరమాత్మ ఉంటున్నాడు. అంటే ఇప్పుడు ఇంద్రియాలతో కూడుకుని, ఇక్కడ గుణాలతో కూడుకుని ఏదో ఒక గుణానికి లోబడి ఒక క్రతువు చేస్తూ ఉంటాం. ఏదో ఒక ఇంద్రియానికి లోబడే మళ్ళీ ఇచ్ఛతోనో ఇంకొకటో కోరికతోనో మనం ఉంటూ ఉంటాం. కానీ ఈ చేసిన సృష్టిలో గుణాలకి లోబడి ఉంటున్నాము, అలాగే ఇంద్రియాలకి, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు, అంటే వాటి ద్వారానే ఉద్ధరింపబడతాము, వాటి ద్వారానే మళ్ళీ అధోగతి పాలు కూడా అవుతూ ఉంటాము. అన్నీ ఇచ్చి మనకి సాక్షిభూతుడిగా చూస్తూ ఉన్నాడు. అటువంటి పరమాత్మకి నమస్కరిస్తున్నాము అని. త్రిలోక కారణాయ తాపవ వర్గాయ నమో నమః అపవర్గ ప్రదాయాశు శరణాగత దారిణి. ముల్లోకాల్లో కూడా కారణమైన వాడు, ముల్లోకాన్ని చేసినవాడు, ముక్తి స్వరూపం, ముక్తి భుక్తి రెండు ఇచ్చేవాడివి నువ్వు, మోక్షాన్ని ప్రసాదించేవాడివి నువ్వు. శరణాగతులకి అంటే ఇక్కడ అన్నిటి నుంచి కూడా తరింపపోయేలాగా చేసేలాగా చేసేది నువ్వు. అంటే అటువైపు మక్కువ కలగటానికి, ఆ విఘ్నాలు తొలగిపోయి మళ్ళీ దాన్ని స్థిరంగా మనం పట్టుకోవటానికి, మళ్ళీ మాయామోహానికి లోబడకుండా ఉండటానికి కూడా మళ్ళీ ఆ అనుగ్రహం ఉంటేనే అది కుదురుతుంది. నేనన్నది చేసేది అన్నది ఏదీ లేదు. అటువైపుగా వెళ్ళాలి అన్న భావన వస్తే సరిపోతుంది. మనకి నడిపించేవాడు పరమాత్మ. సర్వాన్ మాయా గమనాం చోదదయే పరమేష్టినే పరాయణాయ భక్తానాం గుణానాం చ నమోస్తుతే. ఎక్కడ చెప్పినా, వేదాల్లో చెప్పినా, పురాణ ఇతిహాస గ్రంథాల్లో ఎక్కడ చెప్పినా, శాస్త్రాల్లో చెప్పినా, అన్నిటిలో చెప్పేది ఏంటంటే పరమాత్మ గురించే చెప్తారు. భక్తుల్ని ఉద్ధరించటానికి ఇలా ఏదో ఒక రూపంలో, ఏదో ఒక క్రతువు ద్వారా ఆ మార్గాన్ని మనం సరళపరుచుకుని కొన్ని వికారాలు తొలగించుకుంటూ మన పయనాన్ని పరమపదానికి తీసుకెళ్ళటానికి. అందుకే అందరికీ ఆశ్రయమైన వాడివి అటువంటి ప్రభువుకి మేము నమస్కరిస్తున్నాము. నమో గుణరానహి చంచి దూషమాయ మహేశ్వర మూఢదుష్ప్రాప్తరూపాయ జ్ఞానహృదాసినే సదా పశుపాశ విమోక్షాయ భక్త సన్ముక్తిదాయ చ స్వప్రకాశాయ నిత్య అవ్యయాయ యాజస్త్రా సంవిధి. ఈ మహేశ్వరుడు ఇక్కడ గుణరూపాలలో ఉన్నట్టుగా అనిపిస్తాడు, కానీ చిత్ స్వరూపము చైతన్య శక్తి, జ్ఞాన స్వరూపము అగ్ని రూపము. అందుకే ఇప్పుడు ఒక విరాట రూపాన్ని దర్శించుకునేలాగా భాగ్యాన్ని ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ అది దర్శించుకునే ఆ శక్తిని కూడా అక్కడ ఇస్తున్నాడు. చూడగలిగే అక్కడ పరిమితిలోనే ఉంటున్నాడు కాబట్టి వాళ్ళు మళ్ళీ చూడగలుగుతున్నారు, లేకపోతే అది అసాధ్యము, అసంభవము. మూర్ఖుల ద్వారా నువ్వు ప్రాప్తింపబడవు. అంటే మూర్ఖులకి జ్ఞానం అన్నది శూన్యం ఉంటుంది, అందుకే మూర్ఖ అంటాం. పైగా లౌకికమైన మాయామోహాలకి లోబడిపోతూ ఉంటారు, దానికి అతీతంగా ఉన్న ఆ పరమాత్మను గ్రహించాలన్న భావన కూడా రాదు. అగ్ని తేజోమయంగా ఉన్నవాడివి నువ్వు, జ్ఞానుల యొక్క హృదయంలో సదా నివాసంగా ఉన్నవాడివి నువ్వు. ఇప్పుడు జ్ఞాని కానీ అజ్ఞాని కానీ
అంతరంగంగా ఉన్నది పరమాత్మే. కాకపోతే జ్ఞాని దాన్ని తెలుసుకున్నాడు, ఆ ఎరుకలో ఉంటాడు. అజ్ఞాని దాన్ని తెలుసుకోలేదు. అందులో నివాసం పరమాత్మ అని కాకుండా ఇది నేను అన్నట్టుగా ఉంటాడు. అందుకని అజ్ఞానికి ఆ హృదయంలో నివాసం ఉన్నది పరమాత్మ అన్న నమ్మకం ఉండదు, అన్న ఎరుక కూడా ఉండదు. కానీ జ్ఞానుల హృదయంలో సదా నివాసంగా ఉన్నది పరమాత్మ అన్న ఎరుకలో వాళ్ళు ఉంటారు. అందుకే ఈ సంసార బంధనాల నుంచి జీవన్ముక్తి స్థితికి వాళ్ళు వెళ్ళిపోతారు. మనము అజ్ఞాన కారణంగా మనము ఈ బంధనాల్లో చిక్కుకుని పోయి బంధనాలు పెంచుకుంటూ ఉంటాం. అందుకే ఉత్తమమైన భక్తులు ముక్తిని ప్రసాదించేది నువ్వు భక్తి ద్వారానే సులభుడు. స్వప్రకాశ రూపంగా ఉన్న నువ్వు నిత్యంగా అవ్యయంగా ఉన్నావు. వ్యయం కాని వాడివి, విభాగాలు చేయటానికి వీలు లేనివాడు, సంపూర్ణంగా ఎప్పుడూ ఉంటున్నవాడే పరమాత్మ. ప్రత్యజ్ఞాద్రాష్ట్రే అవికారాయ పరమేశ్వర్యధారిణే యం భజంతి చతుర్వర్గాం కామ్యంతిష్టా సద్గతిం సో అభూధ కరుణాస్త్వం నః ప్రసన్నో భవతి నమః. నిరంతరము ఎలా ఉన్నాడు పరమాత్మ అంటే ఎప్పుడు ఒకేలాగా, మార్పులు చేర్పులు ఏం లేవు. ఒకడు పోయింది లేదు, ఒకడు తెచ్చుకునేది లేదు, ఏది లేదు. దాని మీద మక్కువ లేకుండా ఎప్పుడు కూడా అన్నిటికీ పరమంగా ఉంటున్నవాడు, నిరంతరము జ్ఞానస్వరూపంగా ఉన్నవాడు, ప్రత్యక్ష సర్వాన్ని చూస్తున్నవాడు, ద్రష్ట అంటాం. అవికారి, వికారాలు లేనివాడు, పరమ ఐశ్వర్యాన్ని ధరించి ఉన్నవాడివి అటువంటి ప్రభువుకి మేము నమస్కరిస్తున్నాము. లోకాల్లో పురుషార్థాలు అంటారు, ధర్మార్థ కామమోక్ష. మనం 3 చేస్తే సరిపోతుంది, 4ది ఈ 3 బట్టి అది మనకి లభించేస్తుంది. ధర్మపరంగా ఉండటం, ధర్మానికి కట్టుబడి క్రతువులు చేసుకుంటూ, ఈ ధర్మపరంగా చేసే క్రతువులకి మళ్ళీ అర్థం సమకూర్చుకునేలాగా ఉంటూ, మళ్ళీ కోరికే పరమాత్మై ఉన్న కారణంగా మనకి మోక్షం లభిస్తుంది. అలాగే ఈ కావాలన్న కోరిక ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సద్గతి కావాలన్న కోరిక. మోక్షం కావాలంటే అర్థం ఏంటి? మోక్షం కావాలి అంటే పరమాత్మ సాన్నిధ్యము, పరమాత్మలు ఐక్యం అవ్వటం. అంటే ఈ లౌకికమైన మాయామోహాలతో భోగాలతో కూడుకున్నవన్నీ కూడా అశాశ్వతమైనవి, పైగా తుచ్చమైనవి అన్న దృఢ విశ్వాసంతో ఉన్నవాడు. అందుకే సద్గతి కోరుకునే వాళ్ళే ఆ వైపుగా ఆలోచిస్తారు. అయితే అందరికీ దయారహితంగా ఉన్నవాడైనా, దయతో ఉన్నవాడైనా సరే, ఎటువంటి వాడైనా అంటే ఇప్పుడు దాకా నేను చాలా పాపాలు చేసి ఉన్నాను, చాలా దోషపూరితమైన జీవితాన్ని గడిపి ఉన్నాను, కానీ నాకు ఎందుకో మక్కువ కలిగింది, ఇక మీద అలా ఉండకూడదని ఎందుకో బుద్ధి కలిగింది, అందుకే నన్ను ఉద్ధరిస్తాడు. అలాగే ఎప్పటి నుంచో సత్ప్రవర్తనతో సదాచారంతో ఉన్నవాడిని కూడా ఉద్ధరించేది పరమాత్మయే. అందరినీ ఉద్ధరించేది దయతో, అందరినీ రక్షించేవాడు పరమాత్మ. అందుకే మా అందరి మీద కూడా దయ చూపించి, ఎందుకు దయరహితంగా ఆ సతీదేవి అంత తీవ్రమైన తపస్సు చేస్తుంది, నువ్వెందుకు ఇలాగా ఇంకా మమ్మల్ని ప్రసన్నుని చేసుకోవట్లేదు, మాకు ఎందుకు నీ కృప కలగనివ్వట్లేదు, అటువంటి నిన్నే ఆశ్రయించున్న మాకు నువ్వే దిక్కు, మేము నిన్నే ఆశ్రయించి ఉన్నామని, అందుకే నీకే నమస్కరిస్తున్నాము అని చెప్తున్నారు. ఏకాంతినః కజర్నార్త భక్త వాంఛతి యస్య నా కేవలం చరితం తే తే గాయంతి పరమమంగళం. అనన్యమైన భక్తులు అంటే దేనికోసమైనా సరే, ఏదో కోరికతోనో లేకపోతే ఇంకేది అపేక్ష లేకపోయినా సరే, ఈ మంగళస్వరూపమైన చరిత్రను గుణగానం చేస్తూనే ఉంటారు. అంటే వాళ్ళకి ఏ కోరిక లేకపోయినా ఆ పరమాత్మే అన్న రమణలో, ఆ పరమాత్మ మీద భక్తిభావంతో దాన్ని రమిస్తూ రమిస్తూ స్మరిస్తూ స్మరిస్తూ గానాలు చేస్తూ తృప్తి చెందిపోతూ ఉంటారు. అక్షరం పరమం బ్రహ్మ తం వ్యక్తాకృతిం విభుం అధ్యాత్మయోగగమ్యం త్వాం పరిపూర్ణస్తుతో వయం అతీంద్రియమనాధారం సర్వాధారమహితృకం అనంతమాద్యం సూక్ష్మం త్వాం ప్రాణమమో అఖిలేశ్వర. అఖిలేశ్వర అంటే అఖిలం, సర్వానికి నువ్వు ఈశ్వరుడివి, ఇంద్రియాలకి పరంగా ఉన్నవాడివి, పైగా ఆధారరహితంగా ఉండి నువ్వే అన్నిటికీ ఆధారమైన వాడివి, అందరూ ఆశ్రయించింది నిన్నే, అందరికీ హితకరమైనవి చేసేది నువ్వే, అనంతంగా ఉన్నావు, పైగా ఎలా ఉన్నావు, ఆది అంత్యము లేని వాడివి, అందుకే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నావు. అటువంటి నీకు మేమందరం కూడా నమస్కరిస్తున్నాము. పైగా అక్షరం అంటారు, అంటే క్షయం కానివాడు, అన్నిటికీ మూలమైన వాడు, ఒక శబ్ద రూపంలో ఉన్నది తానే, ఉచ్చరించడానికి మూలమైనది తానే. అక్కడ మళ్ళీ స్పష్టంగా
శబ్దం రాగలటానికి కారణం నువ్వు, పైగా వినాశనం లేనివాడి, పరబ్రహ్మ, అవ్యక్త స్వరూపం అంట. వ్యక్త అవ్యక్త రూపాల్లో ఉంటూ వ్యక్తమైన వాటికి అవ్యక్త నుంచి వ్యక్తమవుతున్నాయి, మళ్ళీ వ్యక్తమయ్యాక కాలానుగుణంగా మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. సర్వము వ్యాపించి ఉన్నవాడివి, ఆదిగా ఉన్నది ఆత్మరూపంలో నువ్వే. యోగమాయ ద్వారానే అది మళ్ళీ తెలుసుకోవటానికి వీలు కాకుండా ఉన్నావు. పరిపూర్ణంగా ఉన్న నీకు మేము స్తుతిస్తున్నాము, నీకే మేము నమస్కరిస్తున్నాము. హర్యాధయో అఖిల దేవస్తత లోకశ్చరాచరాः నామరూప విభేదేన ఫలభ్యా చ కలయా కృతాః. ఇక్కడ కళలు రూపంలో అన్నిటిలో కూడా ఉన్నది నువ్వే. నామమాత్ర రూపం అంటే నీ రూపాలే సృష్టి కారణంగా బ్రహ్మస్వరూపమైన, పోషణ కారణంగా విష్ణు స్వరూపమైన, లయ కారణంగా రుద్రస్వరూపం, ఇవన్నీ నువ్వే. ఇది వేరు అది వేరు అనటానికి వీలు లేదు. ఆ సకల దేవతల్లో కూడా చరాచర జగత్తులో కూడా వేరువేరుగా సృష్టించింది నువ్వు, మళ్ళీ వాటికి ఆధారమైన వాడివి నువ్వు. యథాచిర్షో అగ్నేహ సు సవితుర్యాంతి నిర్యాంతి వాసకృత గభస్తస్య స్తతాయాం వైప్రవాహో గౌణ ఉచ్యతే. అగ్ని, అలాగే అగ్ని రూపంలో ఉన్నది నువ్వు. ఎలా అయితే సూర్యకిరణాలు ఉంటాయి, అయ్యేదో సూర్యుడు ఒక పక్క నుంచి ఉద్భవిస్తున్నట్టు ఇంకో దగ్గర అస్తమైపోతున్నట్టు, మళ్ళీ అదే సూర్యుడు అయినప్పటికీ మళ్ళీ ఆ కాంతి అన్నది మనకి ఉదయకాలంలో ఇంకా ఇంకా తీవ్రంగా ఉంటుంది, మళ్ళీ సాయంకాలం అయ్యేసరికి తీవ్రత తగ్గిపోతున్నట్టుగా, ఆ కిరణాలు మళ్ళీ మళ్ళీ వస్తున్నట్టుగా అగ్ని రూపంలో అన్నిటా ఉన్నది నువ్వే. అలాగే ఇక్కడ సకల సృష్టికి కారణం నువ్వు, ప్రవాహాలకి కారణం నువ్వు, త్రిగుణాత్మకంగా అంతా ఉన్నది నువ్వే. త్రిగుణాల రూపంలో కూడా ఉన్నది, అంటే ఒక గుణంలో మార్పులు వస్తున్నాయి అంటే మళ్ళీ అక్కడ అనుగ్రహం ఉంటేనే. మళ్ళీ నేను ఎంత ప్రయాస చేయను, కొంతమంది ఉండి స్వల్పంగా పట్టుకున్నా ఆ పుణ్య కారణంగా చాలా త్వరగా వెళ్ళిపోతాడు, కొంతమంది ఎక్కువ కృషి చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే మనం కొన్ని కర్మలు చేసి ఉన్నాం, దాని భారాన్ని మనం తొలగించుకోవాలి కాబట్టి కొంచెం సమయం పడుతుంది. త్రిగుణాత్మకంగా ఉన్నది కూడా నువ్వే. సృష్టిని త్రిగుణాత్మకంగా చేసావంటే సృష్టిలో ఉద్భవించిన ప్రతిదీ కూడా ఈ మూడు గుణాలకి లోబడుతూనే ఉంటుంది. అయితే మనం ప్రయత్నపూర్వకంగా రాజసని తామసని తొలగించుకుని సాత్వికాన్ని పెంచుకుంటూ ఉండాలి, వాటికి లోబడకుండా ఉండాలి. గుణాతీతాన్నిటికీ పరమంగా ఉన్న పరమాత్మను పొందాలి అంటే ఈ గుణం ద్వారా గుణాలకి అతీతంగా మనం కూడా అవుతూ ఉంటేనది సులభం అవుతుంది. నత్వం దేవో అసురో మత్యో నా తిర్యజ్ఞో నా ద్విజ ప్రభో నా స్త్రీ నా షడ్డో నా పుమాంస దసన్న చాకించన నిషేధశేషः సర్వత్వం విశ్వకృద్ విశ్వపాలకः విశ్వాలయ కృద్విశ్వాత్మా ప్రణతాహస్వం తమీశ్వరం. ఓ ప్రభు, దేవతలు కానీ అసురులు కానీ మనుష్యులు కానీ జీవకోటి ఏదైతే పక్షులు కావచ్చు, లేకపోతే ఈ పక్షుల్లో కూడా నానా రకాలుగా ఉన్నాయి, ప్రతి జీవరాశి ఇట్లా ద్విజులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, నపుంసకులు ఎవరైనా కావచ్చు, ఈ సంతతి ఏదైతే ఉన్నదో జీవరాశి ఏదైనప్పటికీ కూడా ఇవంతా కూడా శృతులు కానీ ఏ అన్నా సరే ఇది అది అని చెప్పటానికి నిషేధం లేకుండా అక్కడి నుంచే ఉద్భవించాయి, మూలం నువ్వే. పైగా ఒక్కొక్క దానికి రూపం మారిపోతుంది, ఒక్కొక్కదాని స్వభావం మారిపోతుంది, ఒక్కొక్కటి చేసే పనులు పరిమితి అన్నది మారిపోతూ ఉంటుంది, కానీ విశేషంగా అన్నిటికీ మూలమైన వాడివి నువ్వు. అన్నీ వచ్చింది నీ దగ్గర నుంచే. ఈ విశ్వానికి ఉత్పత్తికి కారణం నువ్వు, పరిపాలనకి కారణం నువ్వు, లయానికి కారణం నువ్వు. అందుకే విశ్వం అంతా కూడా ఎలా ఉన్నాడు, వ్యాపించి ఆత్మరూపంలో ఉన్నాడు. ఈ ఈశ్వరుల్ని కూడా స్థాపింప చేసింది నువ్వు, ఆ ఈశ్వరుల రూపంలో ఆ క్రతువు చేస్తుంది కూడా నువ్వు. అందుకే ఇక్కడ మేమందరం కూడా నీకే నమస్కరిస్తున్నాము. యోగా రందిత కర్మాణో యః ప్రాపశ్యంతి యోగినః యోగ సంభావితే చిత్తే యోగేషాం త్వం నతావయం నమోస్తు తే అసవంగేన శక్తిత్రయాత్రయీమయ నమః ప్రపన్నపానాయ నమస్తే భూరిశక్తయే. యోగుల ద్వారా అంటే కొన్ని కర్మల ద్వారా యోగులు ఎలా అయితే యోగ శక్తితో ఆ చిత్తశక్తి రూపంలో పరమాత్మయందే ధ్యానిస్తూ పరమాత్మయందే రమిస్తూ వాళ్ళ ఆ పరమాత్మను దర్శించుకునే స్థితికి చేరుకుంటారు. అలాంటి యోగేశ్వర్లు అటువంటి వాళ్ళు కూడా నీకే నమస్కరిస్తున్నారంటే అందరూ ఆశ్రయించింది నిన్నే. అలాగే మూడు శక్తులు, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అంటారు. ఆ సంపన్నంగా ఉన్నవాడివి నువ్వే. అలాగే మూడు
మూడుగా ఉన్నది నువ్వే, అంటే ఏకంగా ఉన్నవాడివే, అనేకం అవుతున్నది నువ్వే. అటువంటి నీకు నమస్కరిస్తున్నావు. అనంత శక్తులకి మూలమైన వాడి ఆ శక్తి యుక్తులుగా ఉన్నది నువ్వు. అటువంటి నిన్నే శరణాగతి, మమ్మల్ని రక్షించమని నీకే మేము నమస్కరిస్తున్నాము. కందింద్రియానాం దుర్గేశాన వాప్య పరవర్తమని భక్తోద్ధారరతాయాయ నమస్తే గూఢవర్చసే యచ్చత్యా హంది ఆత్మానం హంతవేదానమూఢధిః తం దూరత్యాయమాహత్వాం త్వాం నతాః స్మో మహాప్రభుః. ఓ దుర్గేశ, అంటే దుర్గకి ఈశ్వరుడివి, అంటే దుర్గ నిన్ను ఆశ్రయించి ఉంటది. ఈ పరమాత్మ దుర్గేశ తే దూషితులైన ఇంద్రియాలు కలిగిన వాళ్ళకి సర్వత్రా దుష్ప్రాప్యం, అంటే అటువంటి వాళ్ళకంటే అంతఃకరణ శుద్ధి బాహ్య శుద్ధి అన్నీ ఉండి మాలిన్యాల రహితంగా ఉంటేనే అది నీకు దాని సన్నిధికి చేరగలవు. లేకపోతే అందుకే ఇంద్రియాలు అందరికీ ఉన్నాయి, అందరం అదే శరీరాలు దాల్చి ఉన్నాము, వృద్ధి సిద్ధి పొందే స్థితి అన్నీ మనకున్నాయి. కాకపోతే ఈ వికారాల కారణంగా, ఈ మోహాల కారణంగా మనం వీటినన్నిటినీ కూడా దుర్వినియోగం చేసుకుంటున్న కారణంగా మనకి లభించలేదు. సర్వతా ఉన్నవాడు, అంతర్యామిగా ఉన్నవాడు, బాహ్యానికి కూడా సర్వవ్యాపి ఉంచినవాడు ఈ మాయామోహాల కారణంగా నేను దర్శించుకోలేకపోతున్నాను. అందుకే దూషితమైన ఇంద్రియాలు కలిగిన వాళ్ళకి ఎప్పటికీ అది దుర్లభ్యము. నిన్ను ప్రాప్తించాలి అంటే ఇంకొక మార్గమే లేదు. ఎలా ఉండాలి అంటే సదా భక్తుల్ని ఉద్ధరించేవాడివి, ఆ తత్పరతో ఉన్న భక్తుడైతేనే శరణాగతి అంతలాగా మనసా వాచా కర్మణ అలా చేస్తూ ఉంటే నీకు తెలియకుండానే ఈ గుప్త శక్తులతో నువ్వు ఆ ప్రభు నిన్ను సిద్ధి పొందే వైపుగా తీసుకెళ్తాడు. అందుకే అన్నీ సంపన్నంగా ఉన్నవాడేటువంటి ప్రభుకి మేము నమస్కరిస్తున్నాము. అందుకే మూర్ఖుడికి అందదు, ఎదురుగా ఉంటుంది కానీ కనపడదు. ఎందుకు కనపడదు అంటే నీకు చంచలత్వం ఎక్కువైపోయి మనసు దేని మీద కూడా నిలకడగా ఉండదు. మాయాశక్తిని దాటితేనే, అహం అహం అన్నది వదిలితేనే ఆ బుద్ధియుక్తంగా ఉన్న మూర్ఖులకి నీ స్వరూపాన్ని తెలుసుకోలేరు. ఆ మహిమ అంతా వ్యాపించి ఉన్నావు, అన్నిటికీ ఆధారమైన ఉన్నావు. కాకపోతే ఆ మహిమని తెలుసుకుని భక్తితో వాత్సల్యంతో నీ అనే వేడుకుంటూ నీ శరణాగతి చేసుకున్న వాళ్ళకే అది నీకు దుర్లభం కాకుండా సులభం చేస్తున్న అటువంటి నీకు మేము నమస్కరిస్తున్నామని ఇలా దేవతలందరూ ఆ పరమేశ్వరుని స్తుతించారు. బ్రహ్మో ఉవాచ ఇతి స్తుత్వా మహాదేవం సర్వే విష్ణవాదికాః సురాः తూష్ణీమాసన్ ప్రభూరగ్రే సద్భక్తి కంధరాః. బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్తున్నాడు, నారద ఈ ప్రకారంగా మహేశ్వరుని స్తుతించి అక్కడ మస్తకాలన్నీ కూడా కిందకి వంటి విష్ణువాది సకల దేవతలందరూ కూడా ఉత్తమమైన భక్తియుక్తంగా ఆ పరమేశ్వరుని అలాగా నమస్కరిస్తూ ఉండిపోయారు. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 15th చాప్టర్ సంపూర్ణం.